చెప్పినావు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా డిన్నర్కి టమాటో పప్పు చేయాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు చేసినా టమాటో పప్పు సూపర్గా కుదురుతుంది. మా బాబుకి టమాటో పప్పు అంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తానండి. పప్పుని బాగా వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి 2 గంటలు బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మనకు గ్యాస్ ట్రబుల్స్ రాకుండా ఉంటాయి. అలాగే కందిపప్పు కూడా బాగా ఉడుకుతుంది. ఫస్ట్ అయితే కొంచెం పసుపు వేసుకోవాలి, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా ఇది 5 విజిల్స్ వచ్చినంత వరకు ఇంకా టైం ఉంటుంది కదా, ఈ టైంలో దీనికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తాను. ఉల్లిపాయ తొక్కలు అయితే తీస్తాను, తర్వాత టమాటో మూడికి కూడా తీస్తాను, పచ్చిమిరపకాయ మూడికి కూడా తీస్తాను. ఇవంతా నేను మొక్కలకైతే వేస్తాను ఈ చెత్త తీసుకొని వెళ్ళి. అంటారు, నాకు చాకుతో కంటే ఈ కత్తిపేటతో కోయడం చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ కత్తిపేట మా పల్లెటూరులో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి ఈ కత్తిపేటని యూజ్ చేసేది, అందువల్ల నాకు దీంతో కోయడం చాలా అలవాటైంది. దీంతో అయితే నాకు తొందరగా వెజిటేబుల్స్ అన్నీ కట్ అయిపోతాయి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా బాగా వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిక్కపట్లు ఆడినంత వరకు ఉంచుకోవాలి, ఎందుకంటే ఆవాల్లో నూనె ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఇందులో ఎండుమిర్చి చీల్చుకొని వేసుకోవాలి, తర్వాత జీలకర్ర వేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకోవాలి, కరివేపాకు, దంచుకుని ఉంచుకున్న వెల్లుల్లి ఉంది కదా, ఆ వెల్లుల్లి వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. వెల్లుల్లి దంచుకుని వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవంతా బాగా వేగినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అంతా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఈ ఆనియన్స్ అయితే ఇందులో వేసేస్తున్నా. పప్పులో ఆల్రెడీ కొంచెం పసుపు వేసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం పసుపు వేస్తే సరిపోతుంది. బాగా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నవి కొంచెం సేపు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే టమాటోస్ ముక్కలు చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్న టమాటోస్ అయితే ఇందులో వేసేస్తున్నా. టమాటో ముక్కలకు కూడా కొంచెం ఉప్పు కారం పడితే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా. ఇదంతా కలిపి మూత పెట్టుకోవాలి బాగా మగ్గినంత వరకు. జ్యూసీగా ఉన్న టమాటోస్కి అయితే వాటర్ వేయడం లేదు, కొంచెం జ్యూసీగా లేకపోతే మాత్రం వాటర్ వేసుకోవాలి. ఇదైతే జ్యూసీగా లేవు కాబట్టి కొంచెం వాటర్ అయితే వేస్తున్నా. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకుని పప్పు ఉంది కదా, ఈ పప్పు ఇందులో వేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే చూస్తున్నా సరిపోయలేదని. అన్నీ సరిపోయాయి, సూపర్గా ఉంది. దీనిలో కొంచెం ఇప్పుడు నెయ్యి అయితే వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన టమాటో పప్పు రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుందని మంచి కాంప్లిమెంట్స్. మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.